వెల్కమ్ టు ఫ్యాక్టిజం. ఈరోజు మనం వినబోయే వార్త వినటానికి ఒక సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తుంది, కానీ ఇది 2026లో జరగబోయే నిజం. మీ పెంపుడు కుక్క తప్పిపోయిందా? ఆందోళన అవసరం లేదు. ఒక్క స్కాన్ చేస్తే చాలు, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్, మీ వివరాలన్నీ వెంటనే స్క్రీన్పై కనిపిస్తాయి. ఇది ఊహ కాదు, ఇది వాస్తవం. ముంబై మహానగరం తీసుకున్న ఒక వినూత్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2026 మార్చి నెలలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఒక కీలక అడుగు వేసింది. పెంపుడు కుక్కలకు డిజిటల్ ఐడెంటిటీ ఇవ్వాలని నిర్ణయించింది. మనుషులకే కాదు, ఇప్పుడు మూగ జీవాలకి గుర్తింపు కార్డు, అది కూడా సాధారణ కార్డు కాదు, క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ ఐడి. ఒక చిన్న ట్యాగ్ కుక్క మెడకి కడతారు, దానిపై ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎవరైనా ఆ కోడ్ని స్కాన్ చేస్తే ఆ కుక్క పేరు, దానికి ఇచ్చిన టీకాల వివరాలు, యజమాని పేరు, ఫోన్ నెంబర్, ఇంటి చిరునామా అన్నీ ఒకేసారి కనిపిస్తాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే ఇది పెంపుడు జంతువులకు ఇచ్చే ఒక డిజిటల్ ఆధార్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఇది సోషల్ మీడియాలో పుట్టిన పుకారు కాదు, ఇది 100% నిజమైన నిర్ణయం. ముంబైలో పెరుగుతున్న పెంపుడు జంతువుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని వాటి డేటాని క్రమబద్ధీకరించడానికి ఈ వ్యవస్థను అధికారికంగా అమలు చేస్తున్నారు. ముంబై లాంటి రద్దీ నగరాల్లో ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పెంపుడు కుక్కలు తప్పిపోతున్నాయి. అవి ఎవరియో తెలియక వాటి యజమానులకు చేర్చలేక జంతు సంరక్షణ కేంద్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని కుక్కలు తమ కుటుంబాలను మళ్ళీ చేరుకోలేకపోతున్నాయి. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ సిస్టంతో ఈ సమస్యకు ఒక సులభమైన పరిష్కారం లభించనుంది. ఎవరైనా రోడ్డుపై ఒక కుక్క కనిపిస్తే వెంటనే తన మొబైల్తో కోడ్ స్కాన్ చేస్తారు, యజమాని వివరాలు బయటపడతాయి. ఒక్క ఫోన్ కాల్ అంతే, ఒక కుటుంబం మళ్ళీ కలుస్తుంది. ఇది కేవలం సౌలభ్యం మాత్రమే కాదు, భద్రత కూడా. రెబిస్ వంటి ప్రమాదకర వ్యాధులను నియంత్రించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఏ కుక్కకు టీకా ఇచ్చారు, ఏది మిగిలిపోయినదన్నది మున్సిపల్ అధికారులకు వెంటనే తెలుస్తుంది. దీంతో నగర ఆరోగ్య నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన కోణం బాధ్యత. కొంతమంది పెంపుడు జంతువులను రోడ్లపై వదిలేస్తారు. ఇప్పుడు ఈ డిజిటల్ ఐడి ద్వారా వారి వివరాలు సులభంగా గుర్తించవచ్చు, అవసరమైతే జరిమానాలు కూడా విధించవచ్చు. అంటే ఇది కేవలం సాంకేతిక పరిష్కారం మాత్రమే కాదు, బాధ్యతను పెంచే విధానం కూడా. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే, యజమానులు మున్సిపల్ వెబ్సైట్లో తమ పెంపుడు జంతువుల వివరాలు నమోదు చేస్తారు, ఒక్క చిన్న రుసుము చెల్లిస్తారు, వారికి ఒక క్యూఆర్ కోడ్ ట్యాగ్ ఇవ్వబడుతుంది. ఈ మొత్తం డేటా సెక్యూర్ క్లౌడ్ సర్వర్లలో భద్రపడుతుంది. ప్రైవసీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి, కాబట్టి దుర్వినియోగం అయ్యే అవకాశం తక్కువ. ఇది కేవలం ఒక టెక్నాలజీ అప్డేట్ కాదు, ఇది ఒక సామాజిక మార్పు. 2026లో మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఒక అవయంలా మారిపోయింది. ఇలాంటి కాలంలో మూగ జీవాల రక్షణ కోసం టెక్నాలజీ ఉపయోగించడం మన నాగరికతకి నిదర్శనం. ముంబైలో ప్రారంభమైన ఈ విధానం ఇప్పటికే ఇతర నగరాల దృష్టిని ఆకర్షిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలు కూడా ఇలాంటి విధానాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇది త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. ఒక్క చిన్న క్యూఆర్ కోడ్ ఒక ప్రాణాన్ని కాపాడగలదు, ఒక్క చిన్న ట్యాగ్ ఒక కుటుంబాన్ని మళ్ళీ కలపగలదు. ఇది కేవలం టెక్నాలజీ గురించి కాదు, మనం మూగ జీవాల పట్ల చూపే ప్రేమ గురించి. ఇప్పుడు ఒక్కసారి మనం ఆలోచించాలి, మన ఇంట్లో ఉన్న పెంపుడు జంతువు కేవలం ఒక జంతువా లేక మన కుటుంబ సభ్యుడా? అది మనపై ఆధారపడి ఉంటుంది. మనమే దానికి ప్రపంచం. మీ ఇంట్లో కూడా పెంపుడు జంతువులు ఉంటే అది తప్పిపోతే మీరు ఏమి చేస్తారు? ఇప్పుడు సమాధానం చాలా సులభం, ఒక్క స్కాన్ చాలు. ముంబై తీసుకున్న ఈ నిర్ణయం 2025లో ఒక చారిత్రాత్మక అడుగు. భవిష్యత్తులో ప్రతి పెంపుడు జంతువుకి కూడా ఒక డిజిటల్ ఐడి ఉండే రోజులు దూరంలో లేవు. ఎందుకంటే భద్రత అనేది మనుషులకే కాదు, మనల్ని నమ్ముకున్న ప్రతి ప్రాణానికి కూడా అంతే ముఖ్యం. ఈ విషయం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మరోసారి కలుద్దాం. బాయ్.